Elite Group vari Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. మేజర్గా కేఎల్ యూనివర్సిటీ ప్లేస్మెంట్స్కి స్టూడెంట్స్ కెరియర్కి ఒక డెస్టినీ అని తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా 100% ప్లేస్మెంట్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అండ్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా హైదరాబాద్ అండ్ విజయవాడ క్యాంపస్లో బీటెక్ ప్రోగ్రామ్కి 100% ప్లేస్మెంట్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇవాళ ఆల్మోస్ట్ 4700 ఆఫర్లు బీటెక్ ప్రోగ్రామ్కి, అలాగే 3000 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 3500 మంది ఆల్రెడీ ఇక్కడ స్టూడెంట్స్కి జాబ్స్ రావడం జరిగింది. రిజిస్టర్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా జాబ్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. అలాగే 400+ కంపెనీస్ విజిట్ చేయడం క్యాంపస్కి. అలాగే ఓవరాల్ యూనివర్సిటీలో 6000 మంది స్టూడెంట్స్కి ఆఫర్లు రావడం జరిగింది, ఇంక్లూడింగ్ బీటెక్, ఎంటెక్, అలాగే ఎంహెచ్ఎస్ ప్రోగ్రామ్స్ అన్నిటికి కలిపి 6000 ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇంతేకాకుండా హైయెస్ట్ ప్యాకేజ్ 75 lakhs రావడం యాపిల్ కంపెనీలో రావడం, అంతేకాకుండా 8.1 బిలియన్ ప్యాకేజ్ తోటి స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. దీని అంతటికి కూడా మేజర్గా మా స్టాఫ్ యొక్క కృషి, అలాగే ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ యొక్క డైరెక్షను, వాళ్ళ యొక్క అవేర్నెస్లో కష్టపడి డిఫరెంట్ కంపెనీస్ని తీసుకురావడం, అలాగే స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అందరూ కూడా కష్టపడి మా ఇచ్చిన కరికులంని, అకాడమిక్స్ని, అలాగే స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేయడం వలన ఈ యాక్టివిటీస్ అన్నీ జరిగినాయని తెలియజేసుకుంటూ ఈ స్టూడెంట్స్ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ స్టాఫ్ అందరూ కూడా దీన్ని సహకరించినందుకు వాళ్ళు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జరిగింది. అంతేకాకుండా ఈ 3rd Mayని ఇవాళ ఈ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సక్సెస్ మీట్కి మైక్రోసాఫ్ట్ నుంచి, ఫ్లిప్కార్ట్ నుంచి, అలాగే AT&T నుంచి, అలాగే వర్చుషియర్ నుంచి కూడా అండ్ సిస్కో నుంచి కూడా డిఫరెంట్ హైయెస్ట్ అథారిటీస్ అందరూ కూడా రావడం జరుగుతుంది. ఈ సక్సెస్ మీట్లో పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా ఈ సక్సెస్గా వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా సక్సెస్ఫుల్గా వచ్చిన ప్రతి స్టూడెంట్స్కి కూడా సర్టిఫికేషన్ ఇవ్వడం, ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో పేరెంట్స్ని, స్టూడెంట్స్ని, అలాగే అందరినీ ఈ ఫంక్షన్ని ఈ సభాముఖంగా ఇన్విటేషన్ ఆహ్వానం ఇవ్వడం జరుగుతుంది. సో వన్స్ అగైన్ ఆల్ ద స్టాఫ్కి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి, ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్కి, అలాగే అకాడమిక్ యాక్టివిటీస్ డిపార్ట్మెంట్స్కి మా స్టాఫ్ అందరి యొక్క కృషి మరియు మా స్టూడెంట్స్ యొక్క పట్టుదల ఈ విజయానికి కారణం తెలియజేసుకుంటూ వచ్చినందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున 4700 మంది విద్యార్థులకి అత్యున్నతమైన ఉద్యోగ అవకాశాలు కేఎల్ యూనివర్సిటీ నుంచి రావటం అనేది ఒక గర్వకారణమైన విషయం. ఈ విషయానికి తోడ్పాటు అందించిన స్కిల్ డెవలప్మెంట్ డివిజన్కి నేను డీన్గా ఉన్నాను. ఈ స్కిల్ డెవలప్మెంట్ డివిజన్ ద్వారా 34 స్కిల్లింగ్ అకాడమీస్ కంపెనీస్ ద్వారా స్థాపించి విద్యార్థులకి దాంట్లో కావాల్సిన వృత్తి నైపుణ్యాన్ని మేము అందిస్తున్నాం. దీనికి సహాయ సహకారాలు అందించిన అన్ని కంపెనీస్కి కృతజ్ఞతాభివందనలు చెప్పుకుంటూ, అలాగే మా 452 మంది టీచింగ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ డివిజన్ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ, అలాగే పేరెంట్స్, స్టూడెంట్స్ ఎవరైతే ఈ ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకున్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ, ప్లస్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మాకు కొలాబరేషన్స్ ఉన్నాయి. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అలాగే APSSDC, అలాగే TASకి. సో వీటన్నిటికీ కూడా మేము కృతజ్ఞతాభివందనలు చెప్పుకుంటూ, దీంతోపాటు మా యూనివర్సిటీలో మేము స్కిల్ డెవలప్మెంట్కి ఇచ్చే ఇంపార్టెన్స్ బయట వేరే ఇతర కాలేజెస్లో, యూనివర్సిటీస్లో చూస్తే మీరు 60% అకాడమిక్స్, 40% ల్యాబ్స్ ఇట్లా ఉంటాయి. మా దగ్గర చూస్తే మీకు 70% స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది, 30% అకాడమిక్స్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో స్టూడెంట్స్కి కావాల్సిన ఉద్యోగ అవకాశాలకు కావాల్సిన వృత్తి నైపుణ్యాన్ని మేము ఇస్తూ జరుగుతున్నాం. ఒక రకంగా చెప్పుకోవాలంటే కేఎల్ యూనివర్సిటీ 2022 నుంచి కూడా స్కిల్ డెవలప్మెంట్ ఫోకస్డ్ యూనివర్సిటీగా వర్క్ చేస్తుంది.
బాగా క్లోజ్గా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో అలాగే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో వర్క్ చేయటం, వాళ్ళు ఇచ్చే అవకాశాలన్నింటినీ విద్యార్థులకు అందిస్తాం. మా ఓన్గా మేము స్థాపించిన 34 స్కిల్లింగ్ అకాడమీస్ ద్వారా ఇస్తాం అనేది ఒక గొప్ప విషయం. 75 లక్షలు యాపిల్ కంపెనీలో రావటం అనేది యాపిల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కేఎల్ యూనివర్సిటీలో ఉంది, దీని ద్వారా జరిగింది. అలాగే ఇట్లాగే శాంసంగ్ చూసుకుంటే సీమెన్స్ చూసుకుంటే ఇట్లాగే సిస్కో చూసుకుంటే పెద్ద కంపెనీస్ అన్నిట్లోనూ ప్లేస్మెంట్స్ రావడానికి స్కిల్ డెవలప్మెంట్ ఒక యాక్టివిటీ ఒక ప్రాముఖ్యత ఉంది. సో దీంతో పాటు కంపెనీస్ని కరెక్ట్గా టైంకి స్టూడెంట్స్కి తీసుకొచ్చి ఆ స్కిల్ బేస్డ్ ప్లేస్మెంట్స్కి హెల్ప్ చేసిన ప్లేస్మెంట్ డివిజన్కి సవినయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరంలాగానే మేము ఆల్ రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్కి 100% ప్లేస్మెంట్స్ ఇచ్చామని చెప్పడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల కన్నా ప్రత్యేకమైన సంవత్సరం. ఈ సంవత్సరంలో మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆల్మోస్ట్ 400కి పైగా కంపెనీల్లో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి ఆల్మోస్ట్ అందరూ కూడా మంచి ఆపర్చునిటీస్ని గెయిన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 4700 ఆఫర్ లెటర్స్తో పాటు 3500 మంది స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ ఆఫర్స్ రావడం జరిగింది. హైయెస్ట్ ప్యాకేజీ 75 lakhs ఈ సంవత్సరం సాధించగలిగాం. మోర్ ఓవర్ ఇంతకంటే చాలా అద్భుతమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరం మెజారిటీ ఆఫ్ ది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో ఇంటర్నేషనల్ ఆఫర్స్ రావడం జరిగింది. ఈ సంవత్సరం మా స్టూడెంట్స్ జపాన్, మలేషియా, జర్మనీ అండ్ అమెరికా కంట్రీస్లో కూడా, దుబాయ్లో కూడా మా పిల్లలు ఉద్యోగ అవకాశాలు సాధించారు. ముఖ్యంగా కోర్ డిపార్ట్మెంట్స్లో అలాగే సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇటువంటి డిపార్ట్మెంట్లో కూడా హైయెస్ట్ ప్యాకేజెస్ తోటి ఇంటర్నేషనల్ ఆఫర్స్ ఈ సంవత్సరం సాధించడం జరిగింది. ఇది మా 22 సంవత్సరాల చరిత్రలో ఇది ఒక కొత్త అధ్యాయం బిగిన్ అయిందండి. అలాగే నార్మల్గా జరిగే అన్ని కంపెనీలు అన్ని కంపెనీలు ఇక్కడ మా కేఎల్ యూనివర్సిటీలో హైయెస్ట్ ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. టీసీఎస్ అనండి, లేకపోతే క్యాప్జెమిని అనండి, మీరు ఏ కంపెనీ చూసినా సరే హైయెస్ట్ నెంబర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కేఎల్ యూనివర్సిటీ పిల్లలకి సాధించగలిగారు. దీని అంతటికీ కారణం ఏంటంటే మేము తీసుకున్న శ్రద్ధ, స్కిల్లింగ్ మీద మేము తీసుకున్న శ్రద్ధ, అలాగే స్టూడెంట్కి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ పెంచడం, అలాగే అకాడమిక్ ఇన్పుట్స్ రావటం, అలాగే స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, మేనేజ్మెంట్ అందరూ కలిసికట్టుగా ఒక గోల్ కోసం ప్రయత్నించడం చేయడం వల్ల ఈరోజు మేము ఇది సాధించాము. అలాగే ఈ ఎంహెచ్ఎస్ డిపార్ట్మెంట్స్ అంటే మేనేజ్మెంట్ అండ్ హ్యూమనిటీస్లో కూడా మేము 100% ఆల్మోస్ట్ సాధించగలిగాము. 1 or 2 డిపార్ట్మెంట్స్ ఇంకా జరుగుతూ ఉన్నాయి. అవి కూడా ఆ యొక్క స్టాటిస్టిక్స్ కూడా మీకు నెక్స్ట్ మీ మీటింగ్లో మేము ఇవ్వబోతున్నాము. సో ప్రస్తుతం విజయవాడ, హైదరాబాద్ 2 క్యాంపస్ల్లో కూడా మేము 100% ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో సాధించాము. అండ్ హైయెస్ట్ ప్యాకేజెస్ అండ్ ఆల్ మేజర్ కంపెనీస్ ఇక్కడికి వచ్చి రిక్రూట్ చేసుకుని దే ఫీల్ వెరీ హ్యాపీ విత్ అవర్ స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ అండ్ అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను. అండ్ మా బీసీ గారికి అలాగే మా మేనేజ్మెంట్కి అందరికీ ఈ సందర్భంగా నేను అభినందనలు అలాగే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజధాని అమరావతి నిర్మాణ సంబరాలు మే 3 రాష్ట్ర రాజధానిలో ఉన్న కేఎల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు వచ్చిన పిల్లలతో సంబరాలు. ఈ 2 చాలా కీలకమైనవి. రాష్ట్ర రాజధాని ఎంత కీలకమో కేఎల్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ కూడా అంతే కీలకం. మే 3వ తారీఖున జరగబోతున్న ఈ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్లో బహుళజాతి కంపెనీలు అంటే టాప్ ఎంఎన్సీస్ అన్నీ సంబంధించిన ప్రతినిధులు కూడా వస్తున్నారు. ఎందుకనంటే కేఎల్ యూనివర్సిటీలో చదివిన ప్రతి విద్యార్థి కూడా ప్లేస్మెంట్తో బయటికి వెళ్తాడన్న వాస్తవం మరొకసారి ప్రూవ్ చేసుకున్న 2025 విద్యా సంవత్సరంలో బయటకు వచ్చే ప్రతి విద్యార్థి కూడా ప్లేస్మెంట్తో బయటికి వెళ్తున్నాడు. ఇంజనీరింగ్ విభాగంలో దాదాపు 4700 మంది ఆఫర్లు, అలాగే 3787 మందికి ఉద్యోగాలు, అంటే కొంతమందికి డబుల్ ఆఫర్లు కూడా వచ్చినాయి. అట్లాగే హైయెస్ట్ ప్యాకేజీ తెలుగు 2 రాష్ట్రాల్లో 75 లక్షల హైయెస్ట్ ప్యాకేజీ యాపిల్ కంపెనీ వచ్చిన ఒకే ఒక విద్యాసంస్థ కేఎల్ యూనివర్సిటీ. అట్లాగే హైయెస్ట్ ప్యాకేజీల్లో ఎప్పుడు మేము ముందుంటామో ఈ సంవత్సరం కూడా 75 లక్షలు, అట్లాగే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అంటే 3వ సంవత్సరంలో చదువుతున్న విద్యార్థికి 58 లక్షల ప్యాకేజీతో మేము ముందున్నాం. ఇవన్నీ కూడా గర్వకారణమే. ఒకటి యాపిల్, ఒకటి గూగుల్, 2 కూడా ప్రతిష్టాత్మకమైన సంస్థలే. వీటిల్లో మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకొని
విద్యార్థుల యొక్క భవిష్యత్తుని మార్చేసుకుంటున్నారు. కేఎల్ యూనివర్సిటీలో చదివితే ఉద్యోగం గ్యారంటీ అనేదానికి మరొకసారి ప్రూవ్ అయింది. ఇలాంటి ప్లేస్మెంట్స్ అన్నీ కూడా ఇంకా ముందు అందరికీ అందుబాటులోకి వస్తాయని చెప్పి చాలా గర్వంగా రాష్ట్ర రాజధానిలో రేపు 3వ తారీఖు జరగబోతున్న ఈ సంబరాలకి ప్రతి పేరెంట్ని, ప్రతి విద్యార్థిని కూడా ఆహ్వానిస్తున్నాము. మీడియా మిత్రులకు ప్రత్యేక ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.